ఒక అశ్రద్ధ కుటుంబాన్ని నాశనం చేసుకొస్తుంది. ఏలి ఒక యాజకుడు, కానీ వాళ్ళ కొడుకుల్ని సరిచేయటంలో ఫెయిల్ అయిపోయాడు. తెలియక కాదు, వాళ్ళు చేస్తున్న తప్పని తెలిసి కూడా వాళ్ళని వాళ్ళ ఇప్పుడు తను చేసినటువంటి ఒక చిన్న అశ్రద్ధ తను గొప్ప సేవకుడై ఉండొచ్చును, కుటుంబాన్ని నడిపించుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు. ఈ జనరేషన్ ఎలా ఉందంటే గద్దింపులు వాళ్ళు తీసుకోరు, తల్లిదండ్రులు అలాగే అయిపోయారు. కష్టం తెలియకుండా ఏమీ తెలియకుండా పెంచుతున్నారు. ఒక్క దెబ్బ అయినండి మా కొడుకు నేను అంటాను చూసారా, జీవితంలో వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. వాడికి పనికిరాడు సరిగ్గా, ఇంట్లో వాళ్ళకి అమ్మాన సంగతి తీసాడు, వాడికి కూడా వాడు పనికిరాడు. ఎందుకని తల్లిదండ్రులుగా వాళ్ళని శిక్షించి దండించి అన్నీ ఉండాలి. షడ్రుచులు అంటారు చూసారా, గారాబం ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్నీ ఉండాలి. బెత్తము వాడని వాడు తన కుమారుడికి విరోధని సామెతల గ్రంథం 13:24 ఉంది. ఏంటన్నా, బెత్తము వాడకపోతే కుమారునికి విరోధి. ఈరోజు మన పిల్లల్ని దండించి వాళ్ళు నాశనం చేయట్లా, గారాబం చేసి వాళ్ళు నాశనం చేస్తారు. నేను ఒక్క మాట అన్నండి, నేను చెయ్యొస్తానండి. ఎందుకు ఎత్తావు? యువర్ ఫెయిల్యూర్ మదర్, యువర్ ఫెయిల్యూర్ ఫాదర్. అలా పెంచావండి. తప్పు చేసినప్పుడు కర్ర ఇరిగిపోవాలి. కర్ర ఇరిగిపోయినా తప్పులేదు, రేపొద్దున వాళ్ళ జీవితం ఎరగకుండా ఉంది. ఈరోజు కర్ర ఇరిగి భయం ఉండాలి తల్లిదండ్రులు. ఈరోజు తల్లిదండ్రులు భయం ఎక్కడ ఉందని చెప్పండి. ఒకప్పుడు నాన్న వస్తున్నాడంటే తలుపు చివర భయపడతా ఉండేవాడు. ఇప్పుడు ఇలా గద్దించకపోవడం వల్ల ఫలితం మీ జీవితంలో ఏం జరిగింది? ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. ఈ ఎంతగానో ఆరాధించి ఒక ఇజ్రాయేలు ప్రజలకు పొందినటువంటి మందసం ఒక అన్యుల చేతికి చిక్కింది. ఏలికి ఒక హఠాన్ మరణం సంభవించి అక్కడ తెచ్చిపోయింది. ఒక తండ్రి అశ్రద్ధ మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది. ఇక్కడ తండ్రి అనే కాదు, తల్లి అయినా సరే. ఒక కుటుంబ యజమానుడి యొక్క అశ్రద్ధ ఆ కుటుంబాన్ని నాశనం చేసింది పూర్తిగా.